జగన్ గారు ఎకరంలో ఇల్లు కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అసలు పచ్చ చొక్కా వేసిన పితోడు మాట్లాడతాడు, తాడేపల్లి ప్యాలెస్. ఆయన 4,840 కదా గజాలు, 4,840 గజాల్లో ఆయన ఇల్లు కట్టుకున్నది ఎంత? చుట్టూ మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పార్టీ ఆఫీస్ ఉంది, దాన్ని తాడేపల్లి ప్యాలెస్ అది అయితే 5 ఎకరాల్లో కట్టేదాన్ని ఏమంటారు? 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్నా దాన్ని ఏమంటారు? ఆ కట్టుకునేవాడిని ఏమంటారు? చంద్రబాబు నాయుడుకి చెప్పండి. ఎంత విచిత్రాలు జరుగుతాయంటే, నారాయణ గారేమో ఏమయ్యా మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పు తీస్తున్న నాలాంటి ఉంటాడు. ఏమయ్యా మంత్రి నారాయణ గారు, ఈ మధ్య నారాయణ గారు అంటే సిపిఐ నారాయణ గారు మనం ఎప్పుడు అడుగుతున్నాడు, నువ్వు నారాయణ పిల్లలు నన్ను ప్రశ్నిస్తున్నావు అనుకుంటున్నాను అన్నాడు సిపిఐ నారాయణ గారు. ఇక ఆయన మరి పేరన్నా లేదు, సిపిఐ నారాయణ గారు అని అనాలి, లేదా మంత్రి నారాయణ గారు అనాలి. మంత్రి నారాయణ గారిని క్లారిటీ ఇచ్చేస్తాం, మీరు కాదు, మంత్రి నారాయణ గారు. నవ్వుతాను నిజంగా. సిపిఐ నారాయణ గారు ఫోన్ చేసి నువ్వు నారాయణ అంటే నన్ను అనుకుంటున్నాను అని ఆయనే ఫోన్ చేశారు నారాయణ గారు. మిమ్మల్ని కాదు సార్, మంత్రి నారాయణ గారిని. పొంగూరు నారాయణ ఏదో ఉంది ఆయన పేరు, పొంగూరు నారాయణ గారిని. చంద్రబాబు నాయుడు గారి గుండికాయ ఏదో కాయ ఆయన. నారాయణ గారు ఏం చెప్తున్నాడు? నాలాంటి వాడు మాట్లాడుతుంటే, ఏం నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పాపం ఏంటి మీకు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి రాజధాని ఏమో అప్పులు అక్కర్లేదు, సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు, అది సంపద అన్నారు, ఇప్పుడేమో మా మీద అప్పులు చేస్తున్నారంటే 5,000 ఎకరాలు మిగులుతున్నాయి, ఆ 5,000 ఎకరాలు అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సచివాలయం ఎదురుగుండా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ మూడింటి మధ్యలో ప్లాట్ తీసుకుంటే 7,500 రూపాయలకి గజాన్ని 2025లో వారు కొనుగోలు చేశారు. వారి కోళ్ళ గారు సంతకాలు పెట్టారు. వారి కోళ్ళ గారే వచ్చి సిగ్నేటరీ కింద లోకేష్ గారు, శ్రీమతి గారు వచ్చి అక్కడ పొలం కొనుక్కున్నారు. పొలం కొనుక్కున్నామని ఏడుపు కాదు, ఈ 2024లో వాళ్ళకి అక్కడ ఎట్లా ప్లాట్ వచ్చింది, ఎలా వచ్చింది, కొత్తగా ఎందుకు ఇచ్చారు అక్కడ ప్లాటు, దాన్ని మీరే ఎందుకు కొనుక్కున్నారు? ఎందుకంటే మీరు కొనుక్కుంటామన్న తర్వాత బేరం కుదిరాక వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు కదా. నారాయణ గారికి అక్కడికి వచ్చింది, మామూలు రైతులకు ఎందుకు రాదు అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ సరిహద్దులు చూస్తే ఒకే 2 ఏపుల రోడ్లు, ఒకేపు 3 ఏపుల రోడ్లు, ఒకేపు ఖాళీ ఇళ్ల నిర్మాణానికి పనికొచ్చే ప్లాట్లు అని చెప్పాము. రిజిస్ట్రేషన్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లో కాగితాల్లో. ఇవాళ ఆ ప్లాన్ చూస్తే గ్రీన్ బెల్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఆనుకున్న సరిహద్దు ముక్క 3,800 గజాలు, అంటే సుమారుగా 1 ఎకరం మిగిలింది. ఆ ఎకరం గ్రీన్ బెల్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోగానే అది గ్రీన్ బెల్ట్ అయిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో గ్రీన్ బెల్ట్ అయిపోయింది. మరి సిఆర్డీఏ ప్లాన్ ఏమైంది అంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఎవడు నైబర్ ఉంటాకి లేదు, వాడకట్లో ఎవడో పక్కింటోడు ఎవడు ఉండకూడదు. ఏ మందడం రైతో, లేదా కృష్ణాపాలెం రైతో, లేదా ఏదో కూర రైతు వచ్చేవాడు కదా. పోనీ రాధాకృష్ణ గారికి ఇవ్వచ్చుగా, రాధాకృష్ణ గారు కొడుకు కూతురు కూడా ఇచ్చారుగా, వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చుగా. లేదు, ఎవడో ఉంటాకి లేదు. పోనీ ఎవడో తెలుగుదేశం కార్యకర్త కన్నా ఇవ్వచ్చు కదా. లేదు, సమస్య లేదు, మొత్తం గ్రీన్ బెల్ట్. అంటే అమరావతి అనే దాంట్లో ఎంత అడ్డగోలుగా జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనే దానికోసమే విశదీకరించటానికి, ప్రజలకి చెప్పటానికి, చంద్రబాబు నాయుడు గారిని నిలదీయటానికి, ఈ పాపాలు ఏంటండి అని చెప్పి చెప్పడం కోసమే, తప్పు కదా అయ్యి అని చెప్పటానికి. ఇవాళ 7,500 గజానికి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు కోర్టు వీటిలో మధ్యలో కొంటాడు. 5,000 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, మిగులుతుంది గవర్నమెంట్ దగ్గర, 5,000 ఎకరాలు మేము అమ్మేసేసి అప్పు తీరుస్తూ ఉంటాడు. ఎట్లా?
7,500 ఇంటూ 5,000 ఎకరాలతో కొడితే ఎక్కడవుతుంది? అవ్వట్లేదు కదా. 20,000 కోట్లు కూడా రావట్లేదు కదా. కానీ ఇప్పటికే మీరు 50,000 కోట్లు అప్పు చేశారు కదా అమరావతి పేరు మీద. వడ్డీలతో ఎంత అవుతుంది? 9%, 10% వడ్డీలకి తెస్తారు, 11% వడ్డీకి తెస్తారు. వడ్డీకి తెచ్చి కడతామంటారు. ఎప్పుడు కడతారు? ఇంతవరకు రాజధాని రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఫేజ్ రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోగా మీరేమో కోర్ క్యాపిటల్లో 5 ఎకరాల 17 సెంటర్లో మీరు ఇల్లు కట్టుకుంటారు. మీ ఇంటి పక్కన ఎవడో రాకూడదని చెప్పి ఏ రైతుకి ప్లాట్ రాకూడదని దాన్ని గ్రీన్ బెల్ట్ చేసేస్తారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కొడుకు కూతురు పేరు మీద 5 ఎకరాల నీరుకొండలో 5 ఎకరాల 39 సెంట్లు వాళ్ళు ఇస్తే నీరుకొండ ఎక్కడ? వాళ్ళకి ప్లాట్ ఇచ్చింది ఎక్కడ? మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారు? మిగతా వాళ్ళకి నోరు మూసుకుని ప్లాట్ తీసుకోమంటున్నారు. మరి వీళ్ళ అదృష్టం ఇదేంటి? రాధాకృష్ణ గారి కొడుకు కూతురు అదృష్టం ఏంటి? పొలం ఇచ్చిన రైతులు, మిగతా అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులకి ఆ కర్మ ఏంటి? వీళ్ళకి మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఎందుకు వస్తాయి? రిటర్న్ రూట్ ప్లాట్లు ఎక్కడ వచ్చినాయి? వెస్ట్ బైపాస్ పక్కకు వస్తాయి. అంటే బెజవాడ రమేష్, ఈ బెజవాడ రమేష్ ఎవరు? బెజవాడ రమేష్కి ఎక్కడిచ్చారు? 4 రోడ్ల జంక్షన్ కమర్షియల్ ప్లాట్, ఒకటే ప్లాట్ 2,500 గజాలు సచివాలయానికి దగ్గరలో 4 రోడ్ల జంక్షన్లో 2,500 గజాల కమర్షియల్ ప్లాట్. ఈ రమేష్కి పట్టిన అదృష్టం, బెజవాడ రమేష్కి పట్టిన అదృష్టం మిగతా రైతులకి పట్టదా అని అడుగుతున్నాను. ఎందుకు పట్టదు? ఎందుకు పట్టదు అంటున్నా. ఆవిడెవరో ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ఈ ఊరు వాడ సంబంధం లేదు, ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ అర్థం ఆస్తి లేదు. అవునరా, అమరావతి కమరావతి అని ఇక్కడ కమ్మోళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మ తల్లి. నువ్వు అక్కడెక్కడ కూర్చుని సాయంత్రం పూట చల్లగా ఏదో తీసుకుంటావు, శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇక్కడ కమ్మారికే, కమరావతి దేవుడి సంగతి దేవుడికి ఎరుగు. తర్వాత కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావలసిన, చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. ఏదో అనుకున్నారు వాళ్ళందరూ. 2 గాజులు ఇచ్చారంటే 2 గాజులు దేనికి ఇచ్చారు అర్థం కాల. దీనికోసం ఇచ్చారని ఇప్పుడు అర్థమైంది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆయనేమో నా చేతికి వాచి లేదు, ఉంగరం లేదంటాడు ఆయన. నాకున్న 2 గాజులు ఇచ్చారని ఆవిడ అంటారు. ఇక్కడ ఈ వింతలు, ఈ లీలల్లో చూస్తుంటే ఏదో అన్న సామెతగా వస్తుంది. కడుపు చించుకోలేరు, కన్నీళ్లు బయటికి కార్చలేరు. ఎందుకంటే ఉద్యమాలు చేశారు, బాధ, ఇంత దోపిడీ, ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎవరు, ఎవరి ప్లాట్ ఆడికి ఎవరు ఫస్ట్ ఫేజ్లో. మళ్ళీ 2వ ఫేజ్ తగ్గుతున్నామా అని 2వ ఫేజ్కి బయలుదేరతారు. చూడండి, ఈ రమేష్ అనే ఆయనకి కమర్షియల్ ప్లాట్ ఏమో 4 రోడ్ల సెంటర్లో సెక్రటరియట్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇంటి స్థలం ఏమో బిట్స్ పిలానీకి పక్కనే, బిట్స్ పిలానీని ఆనుకునే 13,500. మళ్ళీ ఇంకో చోట ఎక్కడంటే కొత్త సచివాలయానికి దగ్గరలోనే ఇంకో 4,500 గజాలు. మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుకొని మళ్ళీ ఒక 5,900 గజాలు. సచివాలయం పక్కన మరొక 4,800 గజాలు. ఈ రకంగా ఒక ఆయన ఉన్నాడు, టీడీపీ సుబ్బారావు అంట, తుళ్ళూరు మండలం టీడీపీ సుబ్బారావు. ఆయన 9 ఎకరాల 59 సెంట్లు ఇచ్చాడు. N10 రోడ్డు అంట, 24,500 గజాలు. దాని పక్కనే మరొక 11,820 గజాలు. చంద్రబాబు గారి ఇంటికి కనపడేట్టుగా మరొక 2,520 గజాలు. హైకోర్టులో ఈ టీడీపీ సుబ్బారావు గారికి హైకోర్టు దగ్గరలో మరొక 8,800 గజాలు. వీళ్ళకైనా మిగతా వాళ్ళకి అక్కర్లా.
ఆవిడెవరో చెప్పింది కదా, ఇది అమరావతి కాదురా రే, ఇక అమరావతి రా అని. నా కమ్మరికి ఇవ్వండి పోనీ, వాళ్ళకి లేదు ఎవరికి